కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ప్రజలకి పరిపాలన ఎలా అనిపిస్తుంది? దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? దగ్గరలోనే ఉన్నారమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తుని నుంచి వచ్చామమ్మా. తుని పాకిరేపేట నుంచి వచ్చాం. ప్రజెంట్ అయితే పరిపాలన అయితే బాగానే ఉందా మీకు? ఉందమ్మా, బాగానే ఉంది. ప్రభుత్వాన్ని నమ్మొచ్చు సార్. మరి ఏంటమ్మా అంత దూరం నుంచి ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి మంగళగిరి లొకేషన్కి వచ్చారు కదమ్మా, ఏంటి ప్రాబ్లం? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా భర్త ఇప్పటి వరకు కనపడకంటే అక్కడ ఇక్కడ శ్రావణి అన్న ఆవిడ పెట్టుకుని తిరుగుతున్నాడు అమ్మా. మీకు ఫ్యామిలీకి దూరం అయిపోయి బయటకు వెళ్ళిపోయారని చెప్పి ఇబ్బందితో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. పిల్లలతో నేను కష్టపడుతున్నాను, టిఫిన్ పెడుతున్నాను బయట. అదే ఆయన కూడా ఉంటే ఫ్యామిలీ రన్ అయ్యేది. ఇలాగా రాంగ్ రూట్ లో చేస్తాడమ్మా అతను కూడా. ప్రైవేట్ బ్యాంక్ అమ్మా? ప్రైవేట్ బ్యాంకే. మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి కూడా ఇంకా అతనే వాడుకున్నాడు. పిల్లలు కష్టపడ్డది కూడా తనే తీసుకున్నాడు. ఈ రోజులు మీతో ఉండి సడన్ గా వెళ్ళిపోతే ఏదో ఫ్యామిలీ డౌన్ అయిపోతుంది, ఇటుపక్క అటుపక్క వాళ్ళు ఏం చేస్తారని భయంతో ఇబ్బంది పడుతున్నారు. తను కూడా నన్ను బెదిరించిందమ్మ చాలా సార్లు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నువ్వేమీ చేయవు. తన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఫోన్ చేసిద్ది ఎక్కడ ఉంటుంది ఆవిడ, ఏం చేస్తో తెలియదమ్మా. ఎంతో ఉండడం ఒకటే మనకు తెలుసు. మన ఇంట్లో వస్తువులు కూడా పట్టుకెళ్ళిపోతుందమ్మా. పట్టుకెళ్ళిపోయేది అడుగుతుంటే కొట్టేవాడు అన్నమాట. వీళ్ళిద్దరు కలిపి ఊటీ వెళ్ళారు. ఊటీ వెళ్ళిన రోజుని నన్ను పొట్ట మీద తన్నారు. పొట్ట మీద తంటే బ్లీడింగ్ అవుతుంది. ఈయన చూపిస్తే కూడా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇక్కడికి వచ్చారు కదమ్మా, ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ని గుర్తించి ఏదైనా సహాయం చేస్తారని నమ్మకంతో పోలీసు డిపార్ట్మెంట్తో కనెక్ట్ అయ్యి ఏదైనా రెక్టిఫై చేసి సొల్యూషన్ ఇస్తారని నమ్మకం ఉంది? ఇస్తారని నమ్మకం కొలితే వచ్చామమ్మా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? చేస్తారమ్మా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా. చాలా మంది చెప్పారు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. నేను ఎక్కడ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదమ్మా. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఇలా దగ్గరలో ఉండి సాయం చేస్తున్నారు, మీకు ఎవరు చెప్పారు? అంత దూరం నుంచి ఒంటరిగా వచ్చారు కదా. చాలా వరకు చెప్తున్నారమ్మా, చాలా మంది చెప్తున్నారు. మేము చాలా వరకు ఆలకించే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇవన్నీ ఆర్జీలో రాసుకొచ్చి మొత్తం ఎక్కి రాసుకొచ్చి ఇచ్చాను ఇవ్వడానికి వచ్చామమ్మా. సార్ కలాలా మాట్లాడాలనేసి మా బాధ చెప్పుకోవాలని. అంటే మీరు ప్రజల్లో చెప్తే మీరు ఇక్కడికి వచ్చారు, ఏదైనా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? లేదు సార్, మేము పేపర్లో కూడా చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. ఏం చెప్తున్నారు అంటే? అందరూ చెప్తున్నారు మంచి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అది అని అంతా మేము ఆలోచిస్తున్నాం కదమ్మా. మాకు అంతా తెలుస్తుంది. నమ్మచ్చు అండి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సాల్వ్ చేయడం కానీ? నమ్మొచ్చమ్మా. అసలు నమ్మకం కొలితే కదా ఇక్కడికి వచ్చాను నేను. నమ్మకపోతే నేను రానమ్మా. అసలు కంప్లైంట్ ఇమ్మని వారి మీద. అంటే మీరు గతంలో కానీ ఏ లీడర్లైనా ఇలాగ ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం చూసారు? ఇప్పుడైనా చూస్తాను. నేను ఇప్పుడే రావడమ్మా. గతంలో విన్నారా ఎప్పుడైనా ఇలాంటి సౌకర్యాలు? అసలు ఇలాంటివి నేను పట్టించుకోలేదమ్మా. ఎవరో చేయరు అనే ఆలోచనతో ఉండేదాన్ని. ఇప్పుడు నాకైతే నమ్మకం వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. పేరేంటన్నారు? బర్ల సచివేణి అమ్మ. ఆయన పేరు? బర్ల వెంకటరమణమూర్తి. ఆవిడ పేరు శ్రావణి. అమ్మా మీ పేరేంటమ్మా? చెప్పండి మీ పేరేంటి? దేనికి బాధ? ఎక్కడి నుంచి వచ్చినారు? నేను 30 సంవత్సరాల నుంచి పాకిరేపేట మండలం, అనకాపల్లి జిల్లా అమ్మ, మేసైపేట. అక్కడి నుంచి వచ్చాను. ఈ అమ్మారావు గారి దగ్గరికి వెళ్తే నీకు భూమి లేదు, నీకు ఏమీ లేదు, ఆతలో పోమన్నారు. అంటే గత 5 సంవత్సరాలు భూమి అనేది మీ చేతి లేదు. 5 సంవత్సరాలు బట్టి వెళ్తాం రావటం అందరికీ కాగితాలు పెట్టుకోవటం జరగటం, కానీ ఎవ్వరు కూడా న్యాయం చేసిన వాళ్ళు లేరు. అంటే కొడుకులు కానీ ఎవరు లేదా? కొడుకులు లేరమ్మ, 2 కూతురు లేవు. ఒక చిన్న కూతురు చచ్చిపోయింది, పెద్ద కూతురు ఒకతే ఉంది. అదే సపోర్ట్ లేక మీ పొలం ఆక్రమించుకున్నారు, బాధతో ఇక్కడ తిరుగుతున్నారు. భర్త కూడా లేడు. సో దానివల్ల ఏదైనా అందరినీ పెద్దోళ్ళని సహాయం అడుగుతుంటే ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది ఈ అమ్మారావు అయితే అమ్మారావులు అందరూ ఇబ్బంది పెట్టిన అమ్మారావులే. ఇప్పుడు వచ్చిన పొలం ఆక్రమించుకున్నారా? అంటే ఉన్న వాళ్ళందరూ ఆక్రమించేసుకున్నారమ్మా. ఆక్రమించేసుకుని ఇసుకలు అమ్మేసుకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారని వెళ్ళి కొట్టడానికి వస్తున్నారు. ఏంటి ప్రాంతం పేరేంటి? మేసాయిపేటమ్మా, పాకిరేపేట మండలం, అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లాలో మీకు జిల్లా జరుగుతుంది. పొలం ఇబ్బంది వల్ల అన్యాయమే జరుగుతుందమ్మా. ఇప్పుడనే కాదు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలా వచ్చినా అన్యాయమే జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం రాలేదు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారన్నారని ఇక్కడికి వచ్చారు. మరి రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు, అక్కడ పెట్టినా కూడా మీకంటూ సదస్సులో పెడితే మొన్న అయితే భూమి గురించి మర్చిపోమన్నారండి పాకిరేపేట అమ్మారావు గారు. ఇప్పుడు ఉన్న అమ్మారావు గారు సర్వే లుకింగ్ లో చూసి మర్చిపో అన్నారు. నువ్వు భూమి వద్దు, నువ్వు మర్చిపోవాల్సిందే, నువ్వు భూమిలోకి వెళ్ళడానికి వీలు లేదు, భూమికి నీకు ఎటువంటి సంబంధం లేదు, నీకు భూమి రాదు, నువ్వు ఎవరి దగ్గర కాగితాలు పెట్టినా నీకు రాదు, నువ్వు మర్చిపోయి నువ్వు మామూలుగా ఉండిపో అంతే అన్నారు. రాదు అంటున్నారంట. అంటే వాళ్ళు సాగులో ఉన్నారంట, వాళ్ళు అంటే రాజు చేసుకున్నారంట, వాళ్ళకి అక్కలైపోయి అంటమ్మా. మీకు ఇప్పుడు మరి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చారు కదా? నమ్మకంగా చేస్తారని వచ్చానమ్మా. నేను అంత దూరం నుంచి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అంత దూరం ఎవరు చెప్పారు మీకు? మనకు అక్కడ మరి పిఠాపురానే కదమ్మా గెలిచారు సారు.
మరి ఇప్పుడు డాబర్ వాళ్ళు చెప్పారమ్మా. ఏమని చెప్పారమ్మా? ఇక్కడ చేస్తే ఆదుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆదుకుంటారు, నీ భూమి నీకు ఇస్తారన్నారు. నమ్మకం ఉందా మరి చేస్తారని? పవన్ కళ్యాణ్ గారు మీ బాధ చెప్తే రెక్టిఫై చేస్తారు చేస్తారని నమ్మకం ఉందమ్మా నాకు. గత 5 సంవత్సరాలు కూడా పెట్టారు స్పందన అనేది, మరి తిరిగినారు చేసినారు. అప్పుడు కూడా తిరిగానమ్మా, తిరిగిన కాగితాలు కూడా ఇందులో ఉన్నాయమ్మా. అప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు, వాళ్ళు చెప్పలేదు, ఈయన మొఖమే చెప్పారమ్మా. ఎవరైనా వచ్చి చేస్తానన్నా కూడా నువ్వు ఇవ్వద్దు, నేను ఎందుకు చెప్తున్నాను ఆలకించు, నువ్వు మాట కూడా ఇంట్లో పడి ఉండు, నువ్వు భూమి జోలికి రావద్దు అని ఖచ్చితంగా చెప్పారమ్మా. నీకంటే ఏది క్లారిటీగా చెప్తే, నీకంటే అర్థమైనట్టు చెప్తే నీకు అర్థమైంది చెప్పారమ్మా. కాగితాలు ఇచ్చుకొని అన్నారమ్మా ఫస్ట్, తర్వాత అయితే లెటర్ ఇచ్చేయండి అంటే కాగితాలు తీసుకున్నారమ్మా. అది జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకంగా అది నాకు వస్తుందనే నమ్మకంతో వచ్చాను సార్ నేను.